హన్మకొండ జిల్లాలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తన భర్తను బెదిరించి 25 లక్షలు తీసుకున్నారని సుబేదారి పోలీసులకు ఉమాదేవి ఫిర్యాదు చేశారు. మరో 50 లక్షలు ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే తన భర్తను, కుటుంబ సభ్యులను చంపుతానని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఉమాదేవి ఆరోపించారు. తన కుటుంబ సభ్యులకు కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 3082, 3084, 352 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ఏ క్షణమైనా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంగపల్లిలో నాకు క్వారీ ఉన్నాయి. గత 15 నెలల కింద కౌశిక్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీగా ఉండేవాడు. ఒకరోజు నన్ను పిలిచి డబ్బులు కావాలి, పార్టీ అవసరాలు నిమిత్తం డబ్బులు కావాలని అడిగిండు. అడిగితే ఎన్ని ఇవ్వాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వను. 50 లక్షల రూపాయలు నా దగ్గర లేవని చెప్పిన. తర్వాత 25 లక్షల రూపాయలకు బేరం కుదిరింది. 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్ను ఇవాళ నన్ను అడగకూడదు అనే మాట కూడా చెప్పిన. మొన్న 18వ తారీఖు నాడు, ఈ నెల 18వ తారీఖు నాడు నేను లంచ్ చేస్తుంటే మధ్యాహ్నం పూట నేను మా మిస్సెస్ పక్క కూర్చొని భోజనం చేస్తుంటే అమెరికా పోలేదు కదరా, ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు జూటా మాట్లాడుతున్నావు, యూజ్లెస్ వేలో డబ్బులు తెచ్చి నాకు మీటింగ్ ఉన్నది అని బాగా తిట్టడం జరిగింది. అయితే బాగా హర్ట్ అయ్యాను. నేను హర్ట్ అయ్యి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నాకు న్యాయం చేయాలి, నాకు ఆయనకుని నా కుటుంబానికి నాకు భయం ఉన్నది, డెఫినెట్గా ఆయన అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి, చట్టరీత్యా ఏ సెక్షన్లు అయితే పెట్టిందో ఆ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. హన్మకొండ జిల్లాలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తన భర్తను బెదిరించి 25 లక్షలు తీసుకున్నారని సుబేదారి పోలీసులకు ఉమాదేవి ఫిర్యాదు చేశారు. మరో 50 లక్షలు ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, అసలు ఏం జరిగింది? శ్రీదేవి, హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఒక మహిళ తన భర్తను బెదిరించి 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత మరొక 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఫోన్ లో బెదిరించారంటూ మహిళ ఉమాదేవి సుబేదారి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కట్ట ఉమాదేవి అనేటువంటి మహిళ సుబేదారి పోలీసులను ఆశ్రయించి ఒక ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫిర్యాదులో కీలక అంశాలకు సంబంధించుకోవచ్చు, కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణ, మనోజ్ రెడ్డితో మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, మనోజ్ రెడ్డి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని కూడా ఆ ఫిర్యాదులో పోలీసులకు పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 20 రోజుల నుంచి తన భర్త మనోజ్ రెడ్డి తీవ్ర మనోవేదనకు, మానసిక ఆందోళనకు భయంగా కనిపిస్తూ వారి ప్రవర్తన గురించి ఈ రోజు ప్రశ్నించగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో తన భర్త దగ్గర 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ నీకు సంబంధించినటువంటి గ్రానైట్ క్వారీ నా నియోజకవర్గంలో, అంటే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో నడవాలంటే మళ్ళీ మధ్యాహ్నం 18వ తారీఖు మధ్యాహ్నం ఫోన్ చేసి మళ్ళొక 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డట్టు ఉమాదేవి పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి నడుస్తుంది. భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు చెల్లించకపోతే తన భర్తను, కుటుంబ సభ్యులను చంపుతామని పాడి కౌశిక్ రెడ్డి బెదిరించినట్టు పోలీసులకు పేర్కొంది. ఎవరైతే బెదిరించారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి, మాకు ప్రాణహాని ఉంది, అతని వల్ల వీరి అసాంఘిక చర్యలకు నాకు, భర్తకు, కుటుంబ సభ్యులకు ప్రాణభయం, హాని ఉంది, తప్పకుండా భర్త ప్రాణానికి భవిష్యత్తులో హాని ఉంది కాబట్టి నా భర్తను అకారణంగా బెదిరింపులకు గురి చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి పోలీసులకు పేర్కొనే పరిస్థితి కనబడుతుంది. మనోజ్ రెడ్డి గత కొద్ది రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం వంగపల్లి, గుండేడు మధ్యలో క్వారీ నిర్వహిస్తారు. అయితే ఈ క్వారీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే బెదిరింపులతో, దౌర్జన్యంతో అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తూ బూతులు, ప్రాణభయంతో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినట్టుగా మనోజ్ రెడ్డి కుటుంబ సభ్యులు, మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి కావచ్చు, మనోజ్ రెడ్డి మీడియాకు వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి పోలీసులు ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. 308, 384, 352 బిఎన్ఎస్ సెక్షన్ల కింద హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసిన అంశంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎట్లా స్పందిస్తారు,
ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకెటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈ వ్యవహారంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేశారు, పోలీసుల సంబంధించిన రియాక్షన్ ఎట్లా ఉంటుంది, పాడి కౌశిక్ రెడ్డి రియాక్షన్ ఎట్లా ఉంటుంది అంటూ కూడా వరంగల్ జిల్లాలో కావచ్చు, హుజురాబాద్ నియోజకవర్గంలో చర్చ అయితే కొనసాగుతా ఉంది. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.